ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వార్షిక వేతనం $158 బిలియన్. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 15 లక్షల కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని పలు పేద దేశాల జీడీపీతో సమానంగా ఉంది ఆయన వార్షిక వేతనం. అయితే ఆయన ఈ డబ్బును వాడుకోవడానికి వీల్లేదు. దీనికి కంపెనీ బోర్డు కొన్ని కండిషన్లు పెట్టాయి. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ కుబేరుడు టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వార్షిక వేతనం చూస్తే ఎవరికైనా కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. ఆయన వార్షిక వేతనం 2025లో $158 బిలియన్ గురువారం నాడు కంపెనీ అక్కడి మార్కెట్ నియంత్రణ సంస్థకు మస్క్ వేతనం వివరాలు అందజేసింది. అయితే అసలు విషయానికొస్తాయి, ఈ మొత్తం డబ్బును ఆయన సొంతానికి వాడుకోవడానికి వీల్లేదు. ఇది ఏడాది నవంబర్లో టెస్లా వాటాదారుల సమావేశంలో ఆయనకు ఈ వేతనం నిర్ణయించారు. అయితే వాటాదారులు ఆయనకు కొన్ని కండిషన్లు పెట్టారు. ఈ కండిషన్లను పూర్తి చేయగలిగితే $158 బిలియన్ మస్క్ సొంతం అవుతుంది. ఇక కంపెనీ వాటాదారుల షరతుల విషయానికి వస్తాయి. ఆయన కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను $8.5 ట్రిలియన్ చేర్చితే మస్క్ కు సుమారు $1 ట్రిలియన్ షేర్లను అప్పగిస్తామనేది షరతు. ఇక $8.5 ట్రిలియన్ అంటే మన ఇండియా జీడీపీ కంటే రెట్టింపు. మన ఇండియా జీడీపీ ప్రస్తుతం $4.15 ట్రిలియన్ నమోదైంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే మస్క్ తన కంపెనీ మార్కెట్ విలువను $8.5 ట్రిలియన్ చేర్చితే, అంటే 807 లక్షల కోట్లకు చేర్చితే కంపెనీ వాటాదారులు ఆయనకు $1 ట్రిలియన్ అంటే 95 లక్షల కోట్ల షేర్లను ఇస్తామని షరతు విధించారు. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం మస్క్ భారీ స్థాయిలో మార్కెట్ విలువ పెంచడం ఇప్పట్లో అయ్యే పని కాదని చెబుతున్నారు. కాబట్టి ఆయనకు $158 బిలియన్ ప్యాకేజ్ ప్రకటించడం వల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏమీ ఉండదంటున్నారు. ప్రస్తుతానికైనా $158 బిలియన్ ప్యాకేజీని జేబులో వేసుకునే అవకాశం లేదని ఏచేబెల్ ఫైనాన్షియల్ ఎనలిస్ట్ డెన్నీ హెవ్సన్ అన్నారు. కాగా మస్క్ సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా చాలా ఉన్నాయని చెబుతున్నారు. గతేడాది వాటాదారులు ఆమోదించిన $1 ట్రిలియన్ ఒప్పందంలో నిర్దేశించిన మైలురాళ్లలో ఆయన ఇప్పటివరకు ఏమీ సాధించలేదని చెబుతున్నారు. కాగా గత గురువారం నాడు యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ కు సమర్పించిన ఫైలింగ్లో మస్క్కొచ్చే వేతనాల వివరాల గురించి కంపెనీ సమాచారం అందించింది. కాగా గతేడాది కాలంలో మస్క్ చేసిన పనికి, చేసిన వాగ్దానాల్ని నెరవేర్చగలిగితే టెస్లా షేర్ల రూపంలో $1 ట్రిలియన్ అందుకుంటాడనే ఒక హామీ మాత్రమే కంపెనీ మస్క్ వేతనం గురించి మీడియాకు వివరించింది. ఇక మస్క్ వాటాదారులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి ఉంటాయి. ఆయన వేతనం $158 బిలియన్ అందుకునేవాడు. ఇక ఆయన వాటాదారుల సమావేశంలో ఇచ్చిన హామీల విషయానికి వస్తాయి. ఏడాదికి 20 లక్షల టెస్లా కార్లు విక్రయించడం, 10 లక్షల రోబోట్స్ విక్రయించడం, టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఫ్యూచర్కు కనీసం 10 మిలియన్లు అంటే 1 కోటి మందితో సబ్స్క్రిప్షన్ చేయించడం, అలాగే 10 లక్షల సెల్ఫ్ డ్రైవింగ్ రోబో టాక్సీలను వాణిజ్యపరమైన అమ్మకాలకు పెట్టడం, దీనిపై $400 బిలియన్ ఆదాయం చూపించడం, దీంతోపాటు టెస్లా మార్కెట్ క్యాప్ $8.5 ట్రిలియన్ పెంచడం. ఒకవేళ మస్క్ ఈ లక్ష్యాలను సాధించగలిగితే ఆయనకు 400 మిలియన్లకు పైగా అదనపు టెస్లా షేర్ల గ్రాంట్గా లభిస్తుంది. ఒకవేళ టెస్లా షేర్ల ధర మార్కెట్లో పెరిగితే ట్రంప్ వద్ద ఉన్న షేర్ల విలువ కూడా $1 ట్రిలియన్ చేరుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. కాగా మస్క్ ముందున్న లక్ష్యాలు మాత్రం సముచితంగా ఉన్నాయి. కాగా ఇన్వెస్టర్లు మాత్రం మస్క్ను వెంటనే ఈవీ కార్లపై ఫోకస్ పెట్టాలని కోరుతున్నారు. దీనివల్ల కంపెనీ లబ్ధి పొందుతుంది. అదే సమయంలో మస్క్ కూడా భారీగా లాభపడతారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాగా మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డుకెక్కాడు. ఆయన నికర సంపద బ్లూంబర్గ్ అంచనా ప్రకారం $651 బిలియన్ చెబుతుంటే ఫోర్బ్స్ మాత్రం కాస్త ముందుకెళ్లి ఆయన సంపద $788 బిలియన్ లెక్కగట్టింది. ఇక ఈ భూమండలంలో మస్క్ వద్ద ఉన్న సంపద మరెవరి వద్ద లేదని చెప్పుకోవచ్చు. అమెరికాకు చెందిన అతిపెద్ద టెక్ కంపెనీల వ్యవస్థాపకులైన లారీ పేజీ, సెర్గీ బ్రిన్లతో పాటు ఇతర మాజీ టెక్ కంపెనీల అధిపతుల వద్ద ఉన్న సంపద కంటే మస్క్ వద్ద సంపద పలు రెట్లు అధికంగా ఉంది.
ఇక మస్క్ కంపెనీల విషయానికొస్తే ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలకు ఆయన సీఈఓ. ఆయన మరో కంపెనీ స్పేస్ ఎక్స్ కూడా ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటి. మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ రాకెట్ కంపెనీ ఇటీవల మస్క్ ఏఐ స్టార్టప్తో పాటు ఎక్స్ మాతృ సంస్థ XAL కూడా త్వరలోనే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ లేదా IPOకు రానున్నాయి. కాబట్టి త్వరలోనే ఈ కంపెనీలకు చెందిన షేర్లు కూడా స్టాక్ మార్కెట్లో ట్రేడ్ అయ్యే అవకాశాలున్నాయి. కాగా మస్క్, స్పేస్ ఎక్స్, XAL రెండూ విలీనమైతే ప్రపంచంలోనే అతిపెద్ద విలువైన ప్రైవేట్ కంపెనీగా రికార్డుకెక్కుతోంది. కాగా స్పేస్ ఎక్స్ త్వరలోనే IPOకు రావాలనుకుంటోంది. వాటాదారుల సమావేశంలో స్పేస్ ఎక్స్ ప్రతినిధులు మాట్లాడుతూ మస్క్ను CEO, చైర్మన్ పదవి నుంచి, బోర్డు నుంచి తొలగించలేరని, ఆయన సమ్మతితో కావాలనుకుంటే తొలగించవచ్చునని ఇన్వెస్టర్లతో చెప్పినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉండగా స్పేస్ ఎక్స్ బోర్డ్ ఎలన్ మస్క్ వేతనాన్ని స్పేస్ ఎక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్తో ముడిపెట్టింది. స్పేస్ ఎక్స్ మార్కెట్ క్యాప్ $7.5 ట్రిలియన్ చేరడంతో పాటు మార్క్పై కాలనీ ఏర్పాటు చేయడం, స్పేస్లో డేటా సెంటర్ల ఏర్పాటు చేస్తే ఆయన ప్యాకేజ్ని నిర్ణయిస్తామని బోర్డు స్పష్టం చేసింది. అయితే కంపెనీ ఈ విషయం బహిరంగంగా ఎక్కడా వెల్లడించలేదు. US సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్కు ఇటీవల సమర్పించిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించిందని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఏడాది జనవరిలో స్పేస్ ఎక్స్ బోర్డ్ మీటింగ్ సూపర్ ఓటింగ్ ద్వారా ఆయన వేతనం నిర్ణయించారు. స్పేస్ ఎక్స్ మార్కెట్ విలువ $7.5 ట్రిలియన్ చేరితే ఆయనకు $200 మిలియన్ పే ప్యాకేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. మార్స్ లేదా అంగారక గ్రహంలో కాలనీ ఏర్పాటు చేసి 10 లక్షల మంది చేరితే ఆయనకు ప్యాకేజ్ ఖరారు చేస్తామని షరతు విధించింది. ఆయన మార్స్ పర్ఫార్మెన్స్ విజయవంతమైతే ఆయన అదనంగా 60.4 మిలియన్ షేర్లకు అర్హుడు కూడా. అయితే బోర్డు విధించిన షరతుల్ని అధిగమిస్తూనే ఆయనకు మిలియన్ల కొద్దీ డాలర్ల వేతనంతో పాటు మిలియన్ల కొద్దీ షేర్లు దక్కుతాయి, లేదంటే లేదు. కాగా స్పేస్ ఎక్స్లో ఆయన వేతనం 2019 నుంచి $54,080 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ వాటాలు కొంతమంది వద్దే ఉన్నాయి కాబట్టి ఆయన వేతనాన్ని లెక్కలోకి తీసుకోరాదని చెబుతున్నారు. కాగా ఈ ఏడాది జూన్ 28న మస్క్ పుట్టినరోజు సందర్భంగా స్పేస్ ఎక్స్ IPOకు రావాలనుకుంటోంది. IPOకొచ్చిన తర్వాత కంపెనీ విలువ $1.75 ట్రిలియన్ చేరుతుందని రాయిటర్స్ వార్తా సంస్థ అంచనా. కాగా డిసెంబర్ 3 నుంచి మస్క్ వద్ద స్పేస్ ఎక్స్ షేర్లు 68.8 మిలియన్ వరకు ఉన్నాయి. ప్రస్తుతం షేరు ధర $42గా లెక్కగట్టారు. దీని ఎక్స్పైరీ డేట్ 2031. ఒకవేళ బోర్డు మస్క్ని IPOలో షేర్లను విక్రయించుకోవడానికి అనుమతిస్తే ఆయనకు బోలెడంత లాభం వచ్చే అవకాశాలున్నాయంటున్నారు మార్కెట్ ఎనలిస్టులు. దీంతో ఆయన సంపద మరింత పెరిగిపోవడం ఖాయమంటున్నారు అమెరికా మార్కెట్ నిపుణులు.